మహాసంకల్పము అని అంటారు. ఈ మహాసంకల్పము అంటే ఇది ఏదో ఒక కాగితం మీద 4 గోళ్ల మధ్య కూర్చుని రాసేటువంటి సంకల్పం కాదు. అథానంత వీర్యస్య భగవతో శ్రీమదాదినారాయణస్య అని ఈ సృష్టి ఏనాడు ప్రారంభమైందో నాటి నుంచి నేటి వరకు ఎవరెవరు మహర్షులు ఉన్నారో ఈ భూమి మీద, ఏ ఏ దేవతా వృక్షములు ఉన్నాయో, ఏ ఏ నదీ జలములు ఉన్నాయో, ఏ ఏ పర్వతములు ఉన్నాయో వాటి అంతటి సాక్షిగా ఈ కార్యక్రమం చేస్తున్నాము అని చెప్పుకోవటం. ఎందుకంటే ప్రతి పనికి ఒక సాక్ష్యం అనేవి కావాలి. సాక్ష్యం లేకపోతే ఏ పని కూడాను చల్లదు. సరే, ఇవాళ మన చేతిలో అందరికీ సెల్ ఫోన్లో ఒక పెద్ద సాక్ష్యంగా మహాభూతంగా అవన్నీ వర్తిస్తున్నప్పటికీ మనకి సాక్ష్యం ఏమిటయా అంటే పంచభూతాలే సాక్ష్యం, నదీ మాతలే సాక్ష్యం మనకి. అంచేతనే పూర్వం మనకి ఒక పెద్దలు ఒక మాట చెప్తారు. పాఠశాలల్లో అధ్యయనం అంతా పూర్తయిపోయిన తర్వాత గురువు గారు ఆ 4 శిష్యుల్ని పిలిచి 4 అరటి పండ్లు ఇచ్చి ఇది ఎవరు చూడకుండా మీరు తినరండి అని చెప్పి పంపించారట. సరే, ఒక శిష్యుడు దూరంగా వెళ్ళి ఒక గుడ్డ నెత్తి మీద ఉత్తరయాన్ని అమాంతం కప్పేసుకొని గబగబా తినేసి అయ్యా తినేశానండి వచ్చానండి అన్నట్ట. ఇంకో శిష్యుడు ఇంకా తెలివిగలవాడు, వాడేమి చేసినాడంటే ఒక గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఎక్కడా కూడాను కనిపించకుండా ఆ చీకట్లో తినేసి ఒకడొచ్చాడు. ఇంకోడు ఇంకో రకంగా తినొచ్చాడు. ఒకడు మటుకు ఆ పండుని తీసుకొని వచ్చాడు. ఏమిరా నాయనా, వాళ్ళ ముగ్గురు చక్కగా ఎవరూ చూడకుండా తిని వచ్చారు, నీవేమో అమాంతం ఆ పండుని ఇక్కడ పట్టుకొచ్చినావు, ఏమి తినటం చేత కాదా, తినాలనిపించలేదా అంటే, అయ్యా క్షమించాలి గురువు గారు, మీరు ఎవరూ చూడకుండా తినమన్నారు, కానీ మీరు చెప్పినటువంటి విద్యలో నాకు ఒక మాట చెప్పారు. ఏమనంటే వాయువు లేకుండా ప్రపంచం అనేది లేదు అన్నారు. మరి వాయువు చూస్తాడండి ఈ పండు తింటుంటే, మరి అది తప్పు కదా. అంచేతను మీరు చెప్పిన జ్ఞానం మేరకు, నాకు తెలిసిన బుద్ధి మేరకు ఎవరూ చూడకుండా తినటం అనేటువంటిది అనితర సాధ్యమని తెలుసుకున్నాను స్వామి, ఇదిగో పండు అని చెప్పాట. కాబట్టి ఎవరు ఏ పని చేసినా ఆ పరమాత్మ చూస్తూ ఉంటాడు. అందుకోవటమే సూర్యుడికి మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్య గర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క అని 12 నామాలు ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటి నామం మిత్రుడు. మిత్రుడు అంటే స్నేహితుడు, స్నేహధర్మంతో ఉంటాడు. చూడండి, మనందరం ఎంత పదవిలో ఉన్నా రాత్రి ఏ 10కో 11కో నిద్రపోతాం. నిద్రపోయామంటే మనం మంత్రులమా మనుషులమా మామూలు వాళ్ళమా మనకేమీ తెలియదు. ఎక్కడికి పోయినావురా, నిద్రపోయినాను. పోనీ నిద్ర ఎక్కడుందిరా ఏమో తెలియదు, కానీ నిద్రపోయాను. ఆ నిద్రలో ఏం జరిగిందో తెలియదు. మన భార్య పిల్లలతో కానీ, మన ఆస్తులతో కానీ, మన డబ్బు దస్కంతో కానీ దేనితో సంబంధం లేకుండా హాయిగా నిద్రపోయాం. పొద్దున్నే లేచాం. లేవంగానే మనం మన నిన్నటి పనులన్నీ ఎవరు గుర్తు చేయాలా? దానికి ఏమన్నా యంత్రం ఉందా? దానికి ఏమన్నా పాస్వర్డ్ ఉందా? అంటే ఏమీ లేదు. ఎప్పుడు నిద్ర లేచామో వెంటనే మనకు అవన్నీ గుర్తొస్తున్నాయి. గుర్తొస్తున్నాయి అంటే గుర్తు చేసేవాడు ఒకడు ఉంటేనే గుర్తొస్తాయి, లేకపోతే మనకి అవి రావు. అందుకోసమే ఆ సూర్యోదయం సమయంలో ఆ సూర్యనారాయణ స్వామి మిత్ర రూపంలో ఆ కిరణజన్యమైనటువంటి శక్తితో మనందరికీ నిన్నటి విషయాలన్నీ వాళ్ళు గుర్తు చేస్తున్నాడు. నేను ఫలానా పేరు వాడిని, ఇది నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు అని. కాబట్టి ఆ పరమాత్మే మనకి మిత్రుడు, అసలైన సిసలైన మిత్రుడు. ఆ మిత్రుడు మనందరికీ అన్నీ గుర్తు చేస్తేనే ఈ ప్రపంచం అంతే నడుస్తుంది. అటువంటి ఆ సాక్షిభూతంగా ఆ సూర్యనారాయణ స్వామి మనకు ఉన్నారు. పంచభూతాలు సాక్షిగా ఉన్నారు. వాళ్ళందరినీ అనేక మంది మహర్షులు అనేక విషయాలు అవన్నీ కూడాను ఇప్పుడు మనకి మా ఆచార్య స్వాములు ఆ మహాసంకల్ప రూపంలో మనకి తెలియజేస్తారు. ఆ సంకల్పాన్ని శ్రద్ధగా విని ఆ సంకల్పం యొక్క శక్తిని మీరు పొందుగాక అని ప్రార్థిస్తున్నాను. పరమేశ్వర ఉద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం జగద్విహిత రేణుకాదేవ్యాః కళ్యాణ మహోత్సవాఖ్యై కర్మణి కన్యాదానం అహం కరిష్యే.